వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్ పై కేసు. సింగయ్య కేసులో వైఎస్ జగన్ సహా మిగతా నిందితులపై బిఎన్ఎస్ 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు. మీడియా సంస్థలు అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిగతంను లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబేద్కర్ను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఎస్సీలు అంటే బీజేపీకి వ్యతిరేకి అని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న పురంధేశ్వరి. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూత. ఆయన మృతికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు వైఎస్ జగన్ సహా మిగతా నిందితులపై బిఎన్ఎస్ 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దొరికిన ఆధారం మేరకు 105 సెక్షన్ జత చేశారు. ఈ రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిగత ఆసహనమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే ఆ మరణంపై ఏమాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాత్రులతో వైఎస్ఆర్సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళాయపాలెంకి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోగా సత్తెనపల్లిలో జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం కానీ ఆయన కాన్వాయ్ కానీ వాహనాలు కానీ సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారని పేర్కొన్నారు. చెందినటువంటి వ్యక్తి, అలాగే మరొకరు సత్తెనపల్లిలో సురహ తప్పి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు. కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి 2 వెహికల్స్ 3 వెహికల్స్, కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు. ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది
అంబేద్కర్ను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎస్సీలు అంటే బీజేపీకి వ్యతిరేకి అని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేసింది తప్ప అంబేద్కర్ కోసం ఏం చేశారో చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే తాను ప్రధాని అయ్యానని మోడీ గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. జవహర్లాల్ నెహ్రూ జమానా నుంచి కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ను అవమానిస్తూనే వచ్చారని పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీలో దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. అంబేద్కర్ను గౌరవించిన పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. వాజ్పేయి హయాంలోనే అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది అన్నారు. అంబేద్కర్ వల్లనే తాను ప్రధాని అయ్యానని మోడీ చెబుతుంటారు అన్నారు. ప్రపంచంలోని అన్ని రంగాల్లో భారత్ ముందుండాలని, రైతులు, యువత, మహిళలు అభివృద్ధి పదంలో నడవాలని వివిధ రూపాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. రైతుల కోసం ప్రతి ఏడాది 6,000 కేంద్రం ఇస్తుందన్నారు. ఇవాళ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా న్యాయం జరిగినటువంటి విషయం మనం గుర్తించాలి. ఎన్నికల సందర్భంలో విపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద మోపినటువంటి నెపం ఏమిటంటే నిరాధారమైనది. రాజ్యాంగాన్ని మార్చేస్తుంది భారతీయ జనతా పార్టీ. సంపూర్ణమైనటువంటి మెజారిటీ తోటి కనుక అధికారంలోకి వస్తే మన రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే అసలు గౌరవం లేదు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని ఎన్నికల సందర్భంలో విపక్ష పార్టీలు సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాయి. సమర్థవంతంగానే ఖచ్చితంగా ఇక్కడ ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మనకు వచ్చినటువంటి 240 సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని సీట్లు కోల్పోవడానికి ఇది ఒక కారణం. ఇదే సంపూర్ణమని నేను అనట్లేదు, ఒక కారణం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కూడా మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము చెప్పాము, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వారు బాబాసాహెబ్ మావాడు అని చెప్పి, మా నాయకుడు అని చెప్పి చెప్పుకుంటారు, కానీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు గౌరవించలేదు. ఇన్ఫ్యాక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఎవరిచ్చారండి? అటల్ బిహారీ వాజ్పేయి గారు సమర్థించినటువంటి జనతా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో వాజ్పేయి గారు ఒత్తిడి పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి ప్రాంతాలు, ఆయన జన్మించినటువంటి ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఆయన విద్య అభ్యసించినటువంటి ఎక్కడైతే ఉండి విద్యను అభ్యసించారో ఆ ఇల్లు కావచ్చు, మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టి ఎక్కడైతే ఉన్నారో ఆ ఇల్లు కావచ్చు, అదేవిధంగా వారు లండన్లో, మొన్నే నేను లండన్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఇంటిని కూడా నేను సందర్శించుకుని రావడం జరిగింది. మేము వెళ్ళి చూసాం ఆ ఇల్లు. వారు అక్కడ బ్యారిస్టరీ చదువుతున్నటువంటి నేపథ్యంలో వారు అక్కడ ఉన్నటువంటి ఇల్లు, ఇక్కడ వారు మరణించినటువంటి చైతన్య భూమి, వీటన్నిటినీ కలిపి పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసి దేశానికి అంకితం చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ వారు కాదు. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వలనే నేను ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పి స్వయంగా వారు చెప్పినటువంటి మాట. కానీ విపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూశారు. ఏపీ ఫిలిం ఛాంబర్లో పలు పదవులు నిర్వహించిన రమేష్ గత కొంతకాలంగా అస్వస్థకు ఉంటూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ పరమపదించారు. 68 ఏళ్ల రమేష్ కొద్ది కాలంగా అస్వస్థతలో ఉన్నారు. రమేష్ హఠన్మరణం పట్ల చిత్రరంగానికి సంబంధించిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ
సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న ముత్యాల రమేష్ ఇక లేరని వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. చిన్న నిర్మాతల సినిమాల కోసం ఎంతో కష్టపడేవారని, ఏ పని అప్పగించినా ఎంతో బాధ్యతతో నెరవేర్చేవారన్నారు. చిత్రరంగం అంతే ఎంతో మక్కువతో ఉండే రమేష్ అనారోగ్యానికి కూడా లెక్క చేయకుండా నిత్యం ఫిలిం ఛాంబర్ కోసం పనిచేసేవారన్నారు. శక్తి పిక్చర్స్ ద్వారా 500కు పైగా చిత్రాలను పంపించేశారని వారు తెలిపారు. ఆయన మృతి చిత్రాంగానికి తీరని లోటని పేర్కొన్నారు. రమేష్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రమేష్ కు నివాళులర్పించిన వారిలో సినీ నిర్మాత సి కళ్యాణ్, అలంకార్ థియేటర్ ప్రొప్రైటర్ ప్రసాద్, సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పర్చూరి విజయలక్ష్మి ఇంకా పలువురు చిత్రరంగానికి సంబంధించిన వారు ఉన్నారు. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ ఈరోజు లేడు అని అంటే మాకు మళ్ళీ బెజవాళ్ళు ఎవరున్నారా అనే అంత ఫీలింగ్ కలిగింది. అతను చనిపోయాడని తెలియగానే. ఎందుకంటే ఎంతమంది మిత్రులు ఉన్నా ఏదున్నా మాకు అని ఒక పని అంటే ఆ పని మేము మర్చిపోవచ్చేమో కానీ అతను మర్చిపోయాడు కాదు. అలాగే తను ఎదిగిన దగ్గర నుంచి మాకు తెలిసిన దగ్గర నుంచి అతనికి ఫిల్మ్ ఛాంబర్ అంటే ప్రాణం. అసలు మొన్న ఇంత హెల్త్ డ్యామేజ్ అయి ఉండే టైంలో కూడా నిలబడలేని పరిస్థితుల్లో కూడా మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే నన్ను ఛాంబర్ దగ్గర తీసుకెళ్ళండి, నాకు ఛాంబర్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి కావాలంటే నేను వెళ్తానని చెప్పి పట్టుపట్టిన వ్యక్తి. ఇక ఒక చిన్న ప్రొడ్యూసర్ అని అంటే ఆ చిన్న ప్రొడ్యూసర్ తరపున ఆ చిన్న ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి, వాళ్ళ సినిమా రిలీజ్ చేసి పెట్టాలి. అక్కడి నుంచి వెళ్ళి ప్రసాద్ గారిని లేకపోతే ఇంకా విశ్వనాథ్ గారు ఇలాగా థియేటర్లు ఉండే వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడి గంటల తరబడి పని కావాలనంటే ఎన్ని ఆఫీస్లో కూర్చొని ఆ కార్యం నెరవేర్చుకొని వచ్చేదాకా అతను వదిలేవాడు కాదు. ఈరోజు అతను లేడు. మాకు మా ఛాంబర్కి కానీ మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కానీ తీరని లోటు. నేను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ తరఫున, ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ మిస్సెస్ గారికి, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని. గుడివాడ నియోజకవర్గంలో ఎన్ని దశాబ్దాలు గడిచినా టీడీపీ జెండాను తప్ప మరో జెండాను ఎగరనివ్వని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఎమ్మెల్యేగా ఏడాది నా ప్రయాణంలో ఆటుపోట్లు ఎదురైనా నిజాయితీగా కొనసాగించానని, ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ తన నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి కావడంతో టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రాము పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ నిబంధనల కారణంగా వెనిగండ్ల రాము అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశానని, నా మనసులో మేము అని ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు. నా అనే భావన నాలో ఎప్పుడూ ఉండదని, అందరం కలిస్తేనే గుడివాడలో అపూర్వ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఏడాది నా ప్రయాణంలో ఎన్నో ఆటోపోట్లు ఎదుర్కొన్నానని, కొందరు పనిగట్టుకొని చేసే సొల్లువాగులకు నేను పట్టించుకోనని, నిజాయితీగానే ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ప్రజలు చూపించే ప్రేమ నా నిజాయితీ నిదర్శనమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఎన్ని ఎన్నికలు వచ్చినా గెలుపు తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం అయ్యేలా ఈ 4 ఏళ్లు కష్టపడి పనిచేస్తానన్నారు. గుడివాడలో తెలుగుదేశం జెండా తప్ప మరో జెండా ఎగనిచ్చే ప్రసక్తే ఉండదని ఆయన జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, మనందరి మధ్య అపోహలు సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని, వారి కుతంత్రాలను అందరం ఐక్యంగా ఉంటూ తిప్పికొడదామని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే జెండా కనపడే ప్రసక్తి లేదు, వేరే జెండా ఎగిరే ప్రసక్తి లేకుండా తీసుకుని మనందరం కలిసి పనిచేస్తాం. యాక్చువల్గా కూటమి, నేను లెట్ మీ క్లియర్ దట్ సారీ, కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేకి మాత్రమే ఇక్కడ అవకాశం ఇచ్చేటట్లుగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణంలో మీరు బయట నుంచి ఏమిన్నా కానీ, ఎలా విన్నా కానీ నాకు అనవసరం. నేనైతే నిజాయితీగా ఉన్నా. నిజాయితీ అంటే మీ పట్ల ప్రేమగా, మీ పట్ల ఉన్న ప్రేమలో నా నిజాయితీ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. కష్టపడిన ప్రతి కార్యకర్తని నా సొంత
నా సొంత వాళ్ళ కింద భావిస్తున్నాను. మీకు అందరూ అక్క చెల్లెళ్ళు అవ్వనివ్వండి, లేదు అన్నదమ్ములు అవ్వనివ్వండి, పేర్లు ఏదైనా కానీ అందరం మనం ఒకే సామూహిక శక్తి కింద మనం తయారవ్వాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం నేను ప్రతి క్షణం పాటుపడుతున్నాను. అలాగే మనకి రకరకాలుగా నన్ను ఉంచుతున్నారా, నన్ను తీసేస్తున్నారా, ఇక్కడ వేస్తున్నారా, అక్కడ తీస్తున్నారా, ఇక్కడ లేరా, అక్కడ లేరా, రకరకాలుగా మన వేరు చేసి విడదీసి మనల్ని విడదీసే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మీరందరూ గమనించుకోండి. దానికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకండి. మీరందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఇక్కడ 24/7 అవైలబుల్గానే ఉంటున్నాను. మీకు అందరికీ తెలుసు. ప్రతి వారంలో మినిమం 5 రోజులు లేకుండా ఏ వారం. ఇది కలియుగం. మురుగన్ నేరుగా రారు, మనమే మురుగన్ రూపంగా మారాలి, దుష్టశక్తులను నిర్మూలించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తమిళనాడులోని మదురైలో జరిగిన మురుగన్ భక్తుల మహానాడులో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని వేదికపై నుంచి అభివాదం చేసి తెలుగు తమిళంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. సహజంగా నాస్తికులు దేవుని నమ్మరు, కానీ కొందరు హిందూ దేవులనే నమ్ముతారు. హిందూ ధర్మాన్ని తప్పితే ఇతర ధర్మాన్ని ఎత్తి చూపే ధైర్యం వారికి లేదు. ఏమన్నారు అంటే హిందువుల్ని తిడితే కోప్పడకూడదు అంటారు. ఇది మారాలి. ఇది మారకపోతే హిందూ ధర్మం సుస్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుంది అని వ్యాఖ్యానించారు. తాను ఇస్లాం క్రైస్తవాన్ని గౌరవిస్తున్నానని, కానీ హిందూ ధర్మాన్ని అగౌరవపరచనని తెలిపారు. హిందువుల్ని ప్రశ్నించే వారికి అరేబియా నుంచి వచ్చిన మతాన్ని ప్రశ్నించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మురుగన్ భక్తులు ఒక్క చూపు చూస్తే తమ దేవుణ్ణి దూషించే కూటమి కనిపించకుండా పోతుందని అన్నారు. తాను మదురై మహానాడులో నిలబడ్డానంటే మురుగన్ చూపించిన దారి, ఆయన మీదున్న భక్తే కారణమని అన్నారు. 2014లో హైదరాబాద్ జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు మదురై మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొని మాట్లాడతానని ఊహించలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. నేను అనుకోలేదు. ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో, నేను పెరిగిన తమిళనాడులో, నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ్ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద హిందూ మున్నని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఐ హోప్ యూ కెన్ ట్రాన్స్లేట్. నా 2014లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ లాంటి నేత మరొకరు లేరని, జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన మహనీయుడు దేవినేని నెహ్రూ అని మాజీ మంత్రి మెరుగు నాగార్జున కొనియాడారు. నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, నెహ్రూ బాటలోనే అవినాష్ కూడా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని, అవినాష్ నేతృత్వంలో వైసీపీ మరింత బలంగా మారుతుందని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడింగ్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ 71వ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవలు అందించారని ప్రశంసించారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ని నెహ్రూ ఎంతో ప్రేమించారని, నెహ్రూకి రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. నగరంలో వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేస్తామని, నెహ్రూ ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తామన్నారు. ఈరోజు విజయవాడ నగరంలోనే కాదు, కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారి యొక్క 71 సంవత్సర జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అవినాష్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం జరగటం అనేది చాలా ముదాఫం. ఎందుకంటే రాజకీయాల్లో దేవినేని నెహ్రూ గారు లాంటి రాజకీయ నాయకుడిని చూడటం అరుదు. పేదల నాయకుడిగా సమస్య ఉంటే ఆ సమస్య మీద పూర్తి అవగాహనతో న్యాయం వైపు నిలబడే నాయకుడిగా,
నమ్మిన నాయకుని వెంట నడవాలని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారితో నడిచిన, రాజశేఖర రెడ్డి గారితో నడిచిన, తర్వాత ఆయన కుమారుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నా. ఎందుకంటే మంచి అనేది, న్యాయము, ధర్మం అనేది ఎక్కడుంటే అక్కడ ఉండాలన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈరోజు ఆ కుటుంబం నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో దేవినేని అవినాష్ గారు నడవటం అంటే అది పుట్టుకుండా వచ్చింది. ఎక్కడ సమస్య, ఎక్కడ మంచితనం ఉంటే వారి వెంట నడవాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం నడుస్తూ ఉన్నాడు. విజయవాడ డెవలప్ అయిందంటే ఇప్పుడే చెప్తా ఉన్నాడు. ఈ ప్రాంతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు ప్రతి పేదవాడి గుండె చప్పుడులాగా, సమస్య మీద అవగాహన పరుడుగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ చిన్న అవకాశం ఉన్నా విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. అలాంటి నాయకుడు, ఒక మంచి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని అందరినీ కలుపుకొని అన్ని అవాంతరాలు దాటుకుంటూ కేసులు కూడా లెక్క చేయకుండా మొక్కువని దీక్షతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దేవినేని అవినాష్ గారు నడుపుతున్న తీరు ఖచ్చితంగా నెహ్రూ గారి దగ్గర నుంచి వచ్చిందని మాత్రం గమనించమని అడుగుతా ఉన్నాం. అందుకని 600 రాబోయే రోజుల్లో కార్యక్రమాలతో ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, నెహ్రూ గారితో సన్నిహితంగా ఉండే, అదేవిధంగా మాకు అన్ని విధాలుగా మాకు సహకరించే మా ఆత్మీయులు, మా పెద్దలు, మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా నాకు సోదరుడుగా, నాకు అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ పార్టీలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, నాకు ప్రతి పనిలో కానివ్వండి, ప్రతి కష్ట సుఖాల్లో నాకు అండగా ఉంటున్న నా సోదరుడు మాజీ శాసనసభ్యులు కైలా అనిల్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులు, నగర జిల్లా నాయకులు ప్రతి ఒక్కరుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కానివ్వండి, అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజానికం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిగా నెహ్రూ గారు ఈ యొక్క నగరంలో, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవడం గారు జరిగింది. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 5 సార్లు ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం ఈ యొక్క జిల్లా ప్రజల వల్ల, విజయవాడ నగర ప్రజల వల్ల, ఆ దేవుడి దయ వల్ల 5 సార్లు ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడిగా ఈరోజు దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఇద్దరు నాయకుల్ని ఎంతో ఇష్టంగా, ప్రాణంగా ప్రేమించేది ఇద్దరు నాయకుల్ని. ఒకళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మరొకళ్ళు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవినేని రాజశేఖర నెహ్రూ గారు. చివరి వర్గర నాకు రాజకీయంగా జన్మ రామారావు గారు ఇస్తే, రాజకీయంగా పునర్జన్మ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పని నెహ్రూ గారు అనేక సందర్భాలు చెప్తారు. ఈరోజు నేను కూడా గర్వంగా చెప్పుకుంటా, నాకు జన్మ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఇస్తే రాజకీయంగా పేడని నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామంలో గత వారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఆదివారం లంకిశెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం మచిలీపట్నంలో లంకిశెట్టి కార్యాలయంలో అందించారు. పోలవరం చెందిన మూరాల లక్ష్మీకుమారి ఇల్లి విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో జూన్ 17వ తారీఖు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30,000 నగదు, ఇతర విలువైన వస్తువులు, సామాన్లు, ఇంటి దస్తావేజులతో సహా సర్వస్వం కాలిపోయాయి. ₹1,00,000 పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. మొవ్వ ఫైర్ స్టేషన్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కష్టంలో ఉన్న మూరాల లక్ష్మీకుమారికి ఆదివారం లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరపున వంట సామాన్లు, చీరలు, నిత్యావసర వస్తువులు, ₹2,000 ఆర్థిక సహాయాన్ని లంకిశెట్టి బాలాజీ అందించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు ఇచ్చే ప్రభుత్వ సహాయం ₹5,000 నుండి ₹1,00,000 పెంచాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా తాత్కాలిక ఇంటి నిర్మాణం కోసం సామాజికంగా కూడా అందజేయాలని బాలాజీ కోరారు. మండల కేంద్రమైన గూడూరులో ఫైర్ స్టేషన్ అవసరం ఎంతైనా ఉందని బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడప మురళి, కూతాని ఈశ్వర్, రామాంజనేయులు, సీతంశెట్టి, పవన్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం గూడూరు మండలంలో
పోలవరం గ్రామం చెందినటువంటి మురాల లక్ష్మీకుమార్ గారి యొక్క ఇల్లు జూన్ 17వ తారీఖు రాత్రి తెల్లవారుజామున ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం కాలిపోయింది. కట్టుబట్టలతో మామగారు బయటపడడం జరిగింది. ఆ బట్టలు కూడా మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం కాలిపోయింది. గూడు కూడా కూలిపోయింది ఆవిడకి. అలా మామగారు లంచెక్ పెంచట్లకి మన దొడ్లపాలెం ఎక్స్ సర్పంచి నాగబాబు గారి మధ్య రావడం జరిగింది. ఈరోజు మా లంచెక్ పెంచట్ల తరఫున ఆ వంట సామాగ్రి, చీరలు, డబ్బులు, నిత్యావసర వస్తువులు మేము వంతుగా అందజేశాము. ఇటువంటి మరి వృద్ధురాలకి ప్రభుత్వ పరంగా ఇల్లు నుంచి గవర్నమెంట్ ఒక హౌస్ నిర్మాణం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాము. శాసనసభ్యులందరూ కూడా ఈ ఫైర్ విక్టిమ్స్కి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసే విధంగా మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు కాలిపోయి రోడ్డు పడినటువంటి ఇటువంటి నిరుపేద మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా వెంటనే రిలీఫ్ ఉండాలి. కేవలం ఇంటి నెంబర్ ఉంటే 5 రూపాయలు ఇచ్చి వాళ్ళు సరిపెడుతున్నారు. ఫైర్ విక్టిమ్స్ అది సరైన విషయం కాదు. 5 రూపాయలతో కనీసం ఇంటి గుమ్మ కూడా రావట్లేదు. వాళ్ళు ఇంట్లో సర్వస్వం కోల్పోయి తింటానికి తిండి లేక, బట్టలు లేక వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి అనాథులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆదుకోవటం వాళ్ళతో అందరూ కూడా సహాయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మురాల లక్ష్మీకుమార్ గారికి ఆల్రెడీ చలమశెట్టి ట్రస్ట్ వారు కూడా సహాయం చేశారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా మామగారు ఆదుకోవాలి కూడా వాళ్ళ ఇన్సెంట్ ఫ్రెండ్స్ తరఫున మేము కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్ పై కేసు. సింగయ్య కేసులో వైఎస్ జగన్ సహా మిగతా నిందితులపై బిఎన్ఎస్ 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు. మీడియా సంస్థలు అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిగతంను లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబేద్కర్ను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఎస్సీలు అంటే బీజేపీకి వ్యతిరేకి అని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న పురంధేశ్వరి. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూత. ఆయన మృతికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.